హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకున్నాము. ఇందులో మనము ఒక కప్పు బాదం, ఒక కప్పు కాజు, పిస్తా ఈ మూడింటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా మిక్సీకి వేసుకోవాలి. మరి పౌడర్గా ఉండకూడదు, పీసెస్ స్మాల్గా ఉండాలి. ఇలా ఉంటేనే బాగొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. కొద్దిగా సరిపోతుంది, దీనికి ఎక్కువేమీ అవసరం ఉండదు. నెయ్యి, ఈ నెయ్యిలో మనము ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొట్టుకున్నాం కదండి, చిన్న చిన్న పీసెస్గా. వీటిని మనము బాగా రోస్ట్ చేసుకుందాము. మరి కలర్ మారిపోయే వరకు మనం రోస్ట్ చేయకూడదు, లైట్గా చేసుకుంటే చాలు. దీనికి ఇందులోనే ఈ పౌడర్ కొట్టేటప్పుడే అండి ఇలాచీ, ఒక 4-5 ఇలాచీ కూడా మనము వేసేసుకున్నామంటే స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు ఇలాచీ కూడా వేసేసి పౌడర్ చేసుకున్నాము. దీన్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం. ఇంత మాత్రం రోస్ట్ అయితే చాలు డ్రై ఫ్రూట్స్ అంతా. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోనే మనము స్మాల్ కప్కి కిస్మిస్లు అంటే ఎండు ద్రాక్షని వేసుకొని దీన్ని కూడా మనం బాగా రోస్ట్ చేసుకుందాము. ఇవన్నీ మనం నెయ్యిలో రోస్ట్ చేసి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాక దాంట్లో మనకు టేస్ట్కి కొద్దిగా ఎండు కొబ్బరి తురుమండి, ఆ ఎండు కొబ్బరి తురుము కూడా కొద్దిగా వేసుకోవాలి. నేను అందులోనే వేసేస్తాను. ఇప్పుడు ఈ గ్రేప్స్ను కూడా ఇందులో వేసేసుకుందాము. ఇదే గీలో ఒక 1/4 కప్పు పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కూడా అన్నీ మనము ఫ్రై చేసుకున్నామంటే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఉంట పట్టేటప్పుడు చాలా నీట్గా వస్తాయి. దీంతోపాటు మనము ఖర్జూరం కూడా ఈ టేస్ట్కి ఎంత కావాలో అంత తీసుకొని, ఇప్పుడు ఇది 1.5 కప్ ఉంది కాబట్టి మనము 3/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది టేస్ట్. ఇది కూడా మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఖర్జూరాన్ని, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ సీడ్స్ కూడా మనము ఈ బౌల్లోనే వేసేసుకుందాము. ఇందులో మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఖర్జూరము, దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. వీటన్నిటికి పట్టేలాగా బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేట్లుగా కలుపుకోవాలి. ఇలా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా రౌండ్గా డ్రై ఫ్రూట్స్ అంతా చేసుకోవాలి. పిల్లలకి రోజు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి ఇచ్చామంటే చాలా మంచిదండి, వాళ్ళకు చాలా శక్తి ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఇచ్చామంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయిపోయాయి. మీరు కూడా రెడీ చేసుకొని తిని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.